మళ్ళీ జగనన్న వచ్చాడు డైలాగ్ వేసాడు మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళిపోతాడు. ఆ మాత్రానికి ఇంత హడావుడి అవసరం ఉండవా? ఇదంతా ఏందంటే పార్టీలో అతను జగన్ గారు పార్టీని కాపాడుకుందాం, పార్టీ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా, పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఎవరికైనా అన్యాయం జరిగినా, ఒకవేళ పార్టీ వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగినా వచ్చి మాట్లాడతాడు ఆయనే కాదు ఎవరైనా అంతే. అంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే. కాబట్టి ఏందంటే కానీ ఆయన మాట్లాడింది ఏదో రకరకాలుగా అన్నాడు, కానీ ప్రభుత్వం మారితే తీసుకొడతా అన్నాడు. అది ఏందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మాటలు కానీ ఏంటంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు తప్పదనమాట. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నాం. అంటే ఈ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అన్నారట, అందరూ అన్నారు. ఇప్పుడు అతను అన్నాడు అందరూ అలాగే మాట్లాడతారు. కానీ ఇతను ఏంటంటే ఇలా మాట్లాడకుండా ఉంటే కాస్త బాగును, అందరూ అదే అంటారు. నువ్వు అన్న పాయింట్ బాగుంది. ఏమని పరిస్థితి కార్యకర్తల కోసం ఒక పక్క జగనన్నే లోపల వేసేలా ఉన్నారు కదా, మరి ఆయన కాపాడుకుంటాడు ముందు. అదే ఆయన కాపాడుకుంటాడు ఆయన. ఎందుకంటే పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పార్టీ పెట్టారంటే అతను పార్టీని నడుపుతున్నాడంటే అది సామాన్యమైన పని కాదు. అది పార్టీ ఏంటంటే పార్టీ పెట్టడం, పార్టీని నడిపించడం చాలా కష్టం. కాబట్టి ఆయన అలా ఎందుకు మాట్లాడారంటే ఆయనకి అర్థం అవ్వదు. కాబట్టి కానీ ఆయన మరీ అంత ఘాటు వ్యాఖ్యలు చేయలే. ఆయన ఏదో కోపంలో అన్నాడు అంతే అంట. ఇంకా ముందు ఇంకా వంశీ అరెస్ట్ అయ్యాడని వచ్చాడు జైలు దగ్గరికి. మరి అతను తప్పు చేయబట్టే అరెస్ట్ చేశారన్నమాట. అతను వెనకేసుకొస్తే ఇతనే నాయకుడు అవుతాడు. అదే కానీ ఏంటంటే మనుషులు అన్నాక తప్పు చేస్తారు. చేసిన తప్పుని సరిదిద్దుకునే ఓడే మనిషి. తప్పు చేయాలా తెలియక చేశారే అని బాధపడి ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం. ఆయన ఖచ్చితంగా ఎవరైనా సరే సరిదిద్దుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా మంచి పనులు చేయాలని ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, పదవిలో ఉన్నా, వాళ్ళు పవర్లో ఉన్నా ఎవరైనా సరే అందరూ చేయాల్సిన ఒకటి ఏంది, పేద ప్రజలకి మేలు చేయడం. కాబట్టి మా తాత